ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా దుమారం రేపిన ధర్మస్థల కేసు మిస్టరీ వీడింది. 1998 నుంచి 2014 వరకు ధర్మస్థల ఆలయ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది మహిళలు బాలికల శవాలను ఖననం చేశాను అని ముందుకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన విజిల్ బ్లోయర్ భీమా మాట మార్చాడు. తన చేతికి కొందరు ఒక పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వమన్నారని వాళ్లే కంప్లైంట్ కూడా చేయించారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అసలు ధర్మస్థలలో ఏం జరుగుతోంది, ఎవరు ఈ కుట్రంతా నడిపింది? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. ఆవిడతో మాట్లాడి ధర్మస్థల గురించి వాళ్ళ అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రజనీ గారు. నమస్తే స్వరూప. మొదటి నుంచి చాలా మంది అంటూనే ఉన్నారు, ఒక వ్యక్తి చెప్పిన దాన్ని పట్టుకొని వేల ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మస్థల మీద అనుమానాలు ఎలా పెంచుకుంటారు అని. సరే, ఒక వ్యక్తి చెప్పినా కానీ చాలా పెద్ద విషయం కాబట్టే సిట్ అధికారులు అతను ఎక్కడ చెబితే అక్కడ తవ్వుకుంటూ పోయారు. ఒక్క చోట తప్ప ఇంకెక్కడా కానీ అస్థికలు కళేబరాలు దొరకలేదు. ఇప్పుడు దీని మీద మీరేమంటారు? ఎందుకంటే ఈ భీమా అనే వ్యక్తి మాట మార్చేశాడు. ఇప్పుడు ఒక రకంగా అన్ని రకాల అనుమానాలు తొలగిపోయినట్టే. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి పుర్రె ఇచ్చి నాకు తీసుకెళ్లి సిట్ అధికారులకి ఇవ్వమని చెప్పారని చెప్తున్నాడు. ఆ మాట పట్టుకొని వీళ్ళు తవ్వకాలు జరిపారు. ఓకే, తవ్వకాలు జరిపితే దొరకాలి కదా, దొరకలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలన్నీ అబద్ధాలే అయినాయి. అయినప్పుడు దొరకవని తెలుసు, ముందే తెలుసు వాళ్ళకి. నిజంగా ఎవరైనా ఇచ్చి పంపించినట్టయితే వాళ్ళకి తెలియదా ఎంత తవ్వినా దొరకవని? అప్పుడు వాళ్ళు ఏమని ఆశించి ఉండవచ్చు? ఒకవేళ ఇది పురాతన ధర్మక్షేత్రం కాబట్టి దీన్ని మనం బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఏమన్నా అలా చేస్తే కనుక అక్కడ అవి ఉన్నాయో లేదో వాళ్ళకి తెలుసుగా. అవి లేవని తెలుసు వాళ్ళకి. లేవని తెలిసి కూడా ఇలా చేయించారు అని అంటే అదే నిజమైతే కనుక ఇప్పుడు ఏం లేదు కదా. మరి అలాంటప్పుడు ఎలా చెడ్డ చేయాలనుకుంటారు? మన ధర్మక్షేత్రాన్ని బ్యాడ్ చేయాలని ఎలా వాళ్ళ పన్నిన పథకం ఎలా పారుతుంది? పారలేదు కదా. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు వచ్చేసి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ భీమా అన్నతను ఇది మళ్ళీ వచ్చేసి అదంతా అబద్ధం అని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు. నాకేమనిపిస్తుంది, ఇతను మెంటల్గా సరిగ్గా లేడు, మానసిక స్థితి సరిగ్గా లేదు. ఇతను ఇలా ఎందుకు చేసి అంటే గతంలో ఇతని మైండ్ మీద ఏదన్నా ఒకటి ప్రభావం పడిందా, దానివల్ల ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడా అంటే ఇతను చాలా సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేశాడు కాబట్టి ఇతనికి అక్కడ ఏదైనా ఒక నేరానికి సంబంధించిన ఒక నేరంతో ఇతనికి ఏదైనా సంబంధం ఉందా, ఇతని మైండ్ అక్కడ ఏమైనా స్ట్రక్ అయిపోయిందా? సో ఇన్ని సంవత్సరాలు నేను తమిళనాడులో ఉన్నానని చెప్తున్నాడు, అంతకుముందేమో ఎక్కడ ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చూడండి, కొంతమంది మైండ్ సరిగ్గా లేకపోయినా ఆలోచనలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ఆలోచనల్లో బ్రతుకుతూ ఉంటారు. అంటే కంప్లీట్గా పిచ్చివాళ్ళు కాదు, ఆ ఒకే విషయం దగ్గర ఎక్కడైతే స్ట్రక్ అవుతుందో మైండ్, దాని మీద ఆలోచనలు సాగుతూ ఉంటాయి వాళ్ళకి. రజనీ గారు, ఇదంతా అయితే ఒక పథకం ప్రకారం అయితే జరిగినట్టుగా కనిపిస్తోంది. ఒక వ్యక్తిని ఎంచుకోవడం అంటే ఎప్పట్లోనూ ధర్మస్థలంలో పనిచేసి అక్కడి నుంచి తీసేసిన వ్యక్తిని ఎంచుకోవడం, అతన్ని ఈ పథకానికి ఒక సూత్రధారిగా పాత్రధారిగా చేసుకోవడం అనే వెనక పెద్ద కథ అయితే నడిచినట్టుగా కనిపిస్తుంది. ఇందులో రాజకీయ కోణం ఉండొచ్చు. ముఖ్యంగా కర్ణాటకలో స్వామీజీలు, ఆశ్రమాలు, మఠాలు ఎక్కువగా ప్రభావితంగా ఉంటాయి. వాళ్ళ పథకమైనా కావచ్చు. మీకేమనిపిస్తుంది? మనం పర్టికులర్గా పేర్లేమి చెప్పలేము, కానీ ఇలాంటి రాజకీయాలు శక్తులు చాలా పనిచేస్తూ ఉంటాయి. ఇది ఇంత పెద్ద క్షేత్రం మీద ఎంతోమంది ఆధిపత్యం సంపాదించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇది వంశపారంపర్యంగా హెగ్డే కుటుంబీకులకి ధర్మకర్తలుగా నడుస్తున్నారు. మరి ఎవరైనా ఆ పోటీ కోసం ఇలా చెడు ప్రచారం చేయాలని ప్రయత్నించారా? అది మనం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మనకి తెలీదు. ఫస్ట్లో ఈ విషయం లేదు. పుర్రె తీసుకొచ్చి చూపించి రండి నాతోట అని అన్నాడు. అంటే ఇంత పెద్ద ధర్మక్షేత్రం మీద ఎంత అపవాదు పడిందని కంగారు పడి అంత వర్షంలో కూడా వీళ్ళు వెళ్ళి తవ్వకాలు మొదలుపెట్టారు. అసలు దానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది.
అక్కడ శివుడు, మంజునాథుడు, అమ్మవారు, కుమారస్వామి, గణపతి, ఇంకా ఎంతోమంది దేవుళ్ళు కొలువై ఉన్నారు. జైన మతస్థుల దగ్గర నుంచి కూడా ఇది పూజలు అందుకుంటూ వచ్చింది. ఇవాళ రోజున మన హిందూ పూజారుల వరకు ఈ పూజలు నడిపిస్తున్నారు. అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు, రోజుకి 10,000 తక్కువ లేకుండా భక్తులు రావడము, వాళ్ళందరికీ ఆధునికమైనటువంటి పరికరాలతో, యంత్రాలతో రకరకాల, అంటే ఇప్పుడు చేతులతో కట్టెల పొయ్యిలు పెట్టి వంటలు చేయకుండా మంచి ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో కూడా ఎంత న్యూ టెక్నాలజీతో వంటలు చేస్తున్నారు చూడండి. అలాంటి టెక్నాలజీతో వీళ్ళు చక్కగా వచ్చిన వాళ్ళందరికీ ఎవరికి లేదనకుండా వంటలు చేయించడం, హాస్పిటాలిటీ, వీళ్ళకి ఉండడానికి అకామిడేషన్, ఎన్ని సౌకర్యాలండి. చదివిస్తున్నారు. ఇన్ని ఉన్న ధర్మక్షేత్రానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఎవరో పన్నిన పన్నాగం ఇది అని అనిపిస్తుంది. నిజమే. అసలు ఈ ధర్మస్థల అనేది మత సహనానికి ప్రతీకగా ఉంటుంది. అసలు అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది, విద్యాదానం, వైద్యదానం, ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాంటిది అసలు ఒక అనామక వ్యక్తి వచ్చేసి చెప్పగానే అందరూ నిజమే అక్కడ క్షుద్ర పూజలు అన్నారు, తాంత్రిక పూజలు అన్నారు, రకరకాల జరుగుతాయని. కానీ ఇలాంటి టైంలోనే మనం హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, మన విశ్వాసాలని, మన మతాలని మనం ఎలా నమ్ముతూ ముందుకెళ్ళాలంటారు? ఇది ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి, అతను మెంటల్లీ డిజార్డర్ వ్యక్తి అన్న అయి ఉండాలి, లేకపోతే ఈ ధర్మక్షేత్రం మీద బురద చల్లటానికి చేసిన పని అన్న అయి ఉండాలి. దీన్ని ఎవరు లెక్క చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా నడుస్తుందో అలానే ముందుకు తీసుకెళ్ళటమే చేయవలసిన పని. ఇప్పుడు బెదిరింపులు అనేవి అనేకం వస్తూ ఉంటాయి. ఎందుకు కదలాలి మనం? అక్కడే మనది మనం నడుపుకుంటూ వెళ్ళడం. ఇవన్నీ లెక్క చేయకూడదు అసలు. ఇవాళ ఇతను ఇది తీసుకొచ్చాడు, రేపు ఇంకొకళ్ళు ఇంకోటి ఏదో అంటారు. ఇలా నమ్ముతూ పోతే మన మీద మనకే విశ్వాసం లేదా? మన మీద మనకే విశ్వాసం కోల్పోతున్నామా? మన ధర్మం మీద, మన హిందూ ధర్మం మీద. కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మన హిందూ ధర్మం భారతదేశం నలుమూలలా పాతుకుపోయి ఉన్న మన హిందూ ధర్మం మీద ఇలా బురద జల్లే ప్రయత్నాలు జరిగినప్పుడు మనం చలించకూడదు. మన క్షేత్రాలని మనము పకడ్బందీగా మంచి, ఇప్పుడు మన తిరుపతి దేవస్థానాన్ని ఎలా నడిపిస్తున్నారు, దానికి ఒక ధర్మకర్తలు, దానికి ఒక కమిటీలు ఎలా ఉన్నాయి, ప్రతి క్షేత్రానికి కూడా అలా ఉంటాయి. ఉన్నప్పుడు దాన్ని సజావుగా, ధర్మంగా, న్యాయంగా నడిపించుకుంటూ వెళ్ళడమే. దేనికి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో చెప్పారు, మనం వినటం ఏంటి అసలు? కరెక్టే. ఎందుకంటే ఇక్కడ మనం ప్రభుత్వాన్ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు కదా అని దాన్ని తీసి పడేయకుండా అందరి అనుమానాలని మనం పటాపంచలు చేయాలి అని సిట్ దర్యాప్తు జరిపించడం ఏంటి, తవ్వకాలు వర్షంలో, ఎందుకంటే ఇంకొక వ్యక్తి వచ్చేసి ఇంకా మళ్ళీ ఇలా ఆరోపణలు చేయకూడదు అని. ఇప్పుడు ఎవరో వ్యక్తి పుర్రె ఇచ్చి పంపించాడు అని అంటే అతన్ని నిజంగా ఇతను మెంటల్గా బాగానే ఉన్నాడు అనుకోండి, మరి ఇప్పుడు ఆ మనిషి కూడా బయటకు వస్తాడు కదా. డబ్బు కోసం రజనీ గారు, డబ్బు ఇస్తే ఏమైనా ఇలాంటి వ్యక్తులు ప్రూవ్ చేస్తున్నారు. ఆ వ్యక్తి బయటకు వస్తే మరి ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలా శిక్ష ఉంటుంది అతనికి. మరి ఇంకొకళ్ళు ఇలా చెయ్యకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది ప్రభుత్వం, పోలీసులు? గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి దీని మీద. ప్రణవ్ మహాంతి అతను ఈ సిట్కి ఆ నేతృత్వం వహిస్తూ నడిపిస్తున్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చాలా స్ట్రాంగ్గా చేసి ఇది ఏంటో ప్రూవ్ చేయాలి. ఎవరు ఇది చేశారు, ఫర్దర్గా చేసిన తర్వాత అతనికి కఠినమైన శిక్ష పడాలి. మళ్ళీ ఎవరైనా సరే ఇలాంటి ప్రయత్నం చేయకూడదు. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలో మనం గట్టిగా నిర్ణయించి కోర్టు వాళ్ళు ఏం తీర్పిస్తారో వాళ్ళకి కూడా మనం చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళని వదలకూడదు, బెయిల్స్ కూడా ఇవ్వకూడదు. ఏంటంటే సంఘ విద్రోహ శక్తుల్లో ఇది కూడా ఒకటి. మన హిందూ ధర్మాన్ని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు నాశనం చేయడానికి. దానికి మనం తల వంచనేయకూడదు. కాబట్టి దానికి తగ్గ శిక్షల్ని వెయ్యాలి. వీళ్ళకి బయటకు రాకుండా వీళ్ళని లోపలే ఉంచాలి. ఈ భీమాకి లై డిటెక్టర్ పరీక్షలు చేయిస్తామని కర్ణాటక హోంమంత్రి అన్నారు. అయితే అది అక్కడికి సరిపోదు. ఖచ్చితంగా శిక్షలు వేసినప్పుడే ఇంకొకరు వచ్చి హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద ఇలాంటి అపవాదులు, ఆరోపణలు చేయకుండా ముందు ఇతనికి మెడికల్ టెస్టులు చేయించాలి. మెంటల్గా సరిగ్గా ఉన్నాడా లేదా అది తెలుసుకోవాలి. ఊరికే పిచ్చితనంగా ఇతను వచ్చి ఆడుకున్నాడా కాసేపు, లేకపోతే నిజంగా ఆ వ్యక్తి ఎవరైనా ఇలా చేయించారా అనేది తేల్చాలి. నమ్మారు, బ్యాగ్లో వేసి తీసుకురావడం ఏంటి? అక్కడ ఉంటే వెళ్ళి చూడాలి కానీ బ్యాగ్లో తీసుకురావడం, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఇది ఎక్కడి నుంచి తవ్వి తీసుకొచ్చావు నువ్వు అని అడిగారా లేదా? ఇవన్నీ ఇప్పుడు తేలాలి. థ్యాంక్ యూ సో మచ్ రజనీ రమ గారు. మన హిందూ ధర్మాన్ని మనం విశ్వసిస్తూ వెళ్లాల్సిందే, అదే మీరు కూడా చెప్పారు. ధన్యవాదాలు.